నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ఉపాధ్యాయునిగా, అదేవిధంగా సిబ్బందిగా నటించినటువంటి విద్యార్థులకు, అదేవిధంగా విద్యార్థులకి నా యొక్క ఆశీస్సులు తెలియజేస్తున్నాను. అయితే ఈరోజు అంటే మీరు గమనించుంటారు, ఒక టీచర్ క్లాస్కి రావాలంటే ఎంత ప్రిపరేషన్ అనేది అవసరం టీచర్ తెలుసుంటది. ఎందుకంటే ఒక టీచర్ కంపల్సరీ మీకు కరెక్ట్గా ఒక నిత్య విద్యార్థి మాత్రమే ఒక మంచి టీచర్గా ఉండగలుగుతాడు. ఆ విషయం మీకు అర్థమైంది. ఒకరోజు క్లాస్ తీసుకున్నా కానీ అది క్లాస్కి ఏం చెప్పాలనేది కరెక్ట్గా ఇంటి దగ్గర ప్రిపేర్ అయ్యి వస్తారు. సో ఇంకొకటి ఏంటంటే, ఒక టీచర్ సక్సెస్ కావాలంటే టీచర్తో పాటు మీ విద్యార్థుల యొక్క బాధ్యత చాలా ఉంటుంది. మీరు ఎప్పుడైతే సైలెన్స్ గా వింటారో అప్పుడు మాత్రమే టీచర్ కరెక్ట్ గా తన యొక్క విజ్ఞానానికి అందించగలరు. ఎప్పుడైతే మీరు నిర్లక్ష్యంగా క్లాస్ చెప్తుంటే వినకుండా అల్లరి చేస్తూ పక్క వాళ్ళతో మాట్లాడతారో టీచర్ చెప్పేది కూడా చెప్పలేడు కూడా. మీరు ఎప్పుడైతే కాన్సన్ట్రేషన్ గా వింటారో అప్పుడు మాత్రమే టీచర్ బోధించగలరు. ఇప్పుడు ముఖ్యంగా నాకు అందరూ చెప్పినట్టే 8th క్లాస్ విద్యార్థులు చాలా బాగా అనిపిస్తున్నారు. మరి మీరు ఏమైతారనేది నాకు అర్థం కావట్లేదు. ఏదో 2-3 కాకపోతే మిగతా వాళ్ళు మొత్తం ఏదో టైం పాస్ బయటకు వచ్చినట్టు అనిపిస్తుంది. మీరే కూడా ఎలా అవుతుంది చెప్పండి. ఇప్పుడు మేము కూడా చదువుకున్నాం కదా, మేము కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాం, ఒక జాబ్ చేస్తున్నాం, సరే ఒక స్థాయికి వచ్చినాం. మరి మీ యొక్క జీవితాన్ని మిమ్మల్ని ఎవరు చదువుతారు చెప్పండి. 20-21 ఇయర్స్ అయినాక మీరు పెద్దోళ్ళు అవుతారు కదా, అప్పుడు మీకు పెళ్లి చేస్తారు, మీ బాధ్యతలు మీరు నెరవేర్చాలి కదా. ఎవరు నెరవేర్స్తారు? ఇప్పుడు మీ తల్లిదండ్రులు చేసే బాధ చూస్తున్నారు, వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు, మిమ్మల్ని చదివిస్తానికి ఎన్ని బాధలు పడుతున్నారని చూస్తున్నారు. వాళ్ళు కూడా అప్పుడప్పుడు చెప్తున్నారు, ఏమని, అరే మేము కూడా చిన్నప్పుడు చెప్తే మా నాన్న చెప్తే వినలేదు, చదువుకోలేదు కాబట్టి కష్టపడతారు. కనీసం వాళ్ళు ఏమని ఆశిస్తారు? మా పిల్లలన్నా మంచి స్థితిలో ఉండాలి, మీకు కష్టపడ్డాం, నా కన్న పిల్లలన్నా మంచి స్థితిలో ఉండాలని వాళ్ళు ఆశిస్తారు. మరి వాళ్ళ యొక్క ఆశని తుడిచేద్దామా? ఒకసారి ఆలోచించుకోండి. ఎందుకంటే ఈ విద్యార్థి దశ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ 10th క్లాస్ వరకు అనేది చాలా మనకు లైఫ్ లో ఒక పైకి తీసుకొచ్చింది. అంటే మీరు భవిష్యత్తులో ఏ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 4 ఏ ఎగ్జామ్ రాసినా కానీ ఈ 10th క్లాస్ సంబంధించినటువంటి ప్రతి విషయం కూడా ఆడ ఉంటుంది బేసిక్. అంటే ఈ బేసిక్ నాలెడ్జ్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఈ బేసిక్ నాలెడ్జ్ కనుక మీరు నేర్చుకుంటే మంచి స్థితిలో ఉండగలరు. అంటే దీని అన్నిటికీ ప్రధాన కారణం ఏంటంటే ఫస్ట్ మీరు డిసిప్లిన్ అనేది ఇంపార్టెంట్. ఫస్ట్ డిసిప్లిన్ ఉండండి, ఆటోమేటిక్ చదువు వస్తుంది. మీరు క్లాస్ లో మంచిగా నిశ్శబ్దంగా వినండి, రోజు వర్క్స్ రోజు చేస్తే కంపల్సరీ కూడా లైఫ్ లో సక్సెస్. అంటే మనస్సు ఉంటే మార్గం ఉంటుంది. తర్వాత కొంతమంది పిల్లలకి ఏంటంటే చదువుతుంటే నిద్ర వస్తుంది అంటారు. కొన్ని ట్రిక్స్ చెప్తా. ఏది మాకు చదువుతుంది కదా సార్, ఇంట్రెస్ట్ ఉండదు, పక్క డైవర్స్ చెప్తారు అంటారు. ఎస్పెషల్లీ మ్యాథ్స్ కానీ ఫిజిక్స్ ఈక్వేషన్స్ ఉంటాయి కదా, వాటి ఎక్కువ రాయండి.